హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ప్రజెంట్ టెట్ రాస్తున్న వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రీవియస్ టెట్ రాసిన వాళ్ళు పంపిన కొన్ని క్వశ్చన్స్ అండి మీరు రాయబోయే వాళ్ళకి ఉపయోగపడతాయనే వీడియో చేయడం జరుగుతుంది. మ్యాథ్స్కి సంబంధించినవి. ఒక సంఖ్య నుండి హాఫ్ను తీసివేసి వచ్చినది హాఫ్తో గుడించిన వచ్చిన సంఖ్య 1/8 అయిన ఆ సంఖ్య. ఇలాంటి బిట్స్ ఏంటంటే మనము డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మనము ఆన్సర్ అనేది కనుక్కోవచ్చండి. అంటే 4 ఆప్షన్స్లో ఒక నెంబర్ చెక్ చేసుకుంటాం అనమాట. ఒక ఆప్షన్ తీసుకొని దాన్ని హాఫ్ చేస్తాము, వచ్చిన దానిలో నుంచి మరలా హాఫ్ తీసేస్తాము. అది 1/8కి సమానం అవుతుంది. మనకి వచ్చిన ఆన్సర్ 1/8 అయితే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది అలా సూటబుల్ అవుతుందో అది చూసి మనము కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనము డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడండి. 6 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్ గల సమద్విబాహు త్రిభుజము చుట్టుకొలత. సమద్విబాహు త్రిభుజము అంటే ఏంటండి? రెండు భుజాలు సమానంగా ఉంటాయి కదా. అంటే ఇక్కడ మనము 6 సెంటీమీటర్స్ అనేది 2 టైమ్స్ తీసుకోవాలి. ఇవి రెండు భుజాలు. ఇక్కడ 12 సెంటీమీటర్స్ అనేది హైట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చుట్టుకొలత అడిగాడు కాబట్టి 6 + 6 + 12 వాల్యూ ఎంత అవుతుందండి? 24 సెంటీమీటర్స్. ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. సో ఇలా అయితే చేయాలి. నెక్స్ట్ p + 2pq + q² - r² యొక్క ఒక కారణాంకం. ఇవి కూడా ఆప్షన్స్ నుంచి చేయొచ్చు. బట్ ఎలా చేయొచ్చో నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగో సొల్యూషన్ అయితే ఇలా రాయొచ్చండి. p² + 2pq + q² ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a² + 2ab + b² అంటే a + b హోల్ స్క్వేర్ లాగా. కంటిన్యూషన్ ఏముంది? -r² ఉంది కదా. ఇప్పుడు ఈ ఫార్ములా చూస్తే మనకేం గుర్తొస్తుంది? a² - b². ఇది ఎలా రాయొచ్చండి? a + b × a - b. ఈ ప్రకారం ఇప్పుడు ఇది రాయొచ్చు కదా. ఈ మొత్తం a అనుకుంటే ఇది b అనుకుంటే a + b × a - b. సో మనకిచ్చిన క్వశ్చన్లో ఇది ఇచ్చేసారు. దీనికి కారణాంకం కనుక్కోమన్నప్పుడు ఆప్షన్స్లో ఖచ్చితంగా ఇది కానీ లేదా ఫర్దర్గా వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్స్లో ఈ రెండిట్లో ఏదున్నా కూడా మనం ఆన్సర్ అనేది పెట్టవచ్చు. మరొక మోడల్ చూడండి. x + y = x - y = 5:1 అయినా y/x ఎంత అన్నారు. ఇది అందరికీ తెలిసిన మోడలేనండి. ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. మనకి వాల్యూ తెలియదు కాబట్టి వాటిని k అనుకొని x + y = 5k, x - y = k అలా తీసుకొని మనం క్యాన్సిలేషన్ చేస్తే xy వాల్యూస్ వస్తాయి. ఇక్కడ రివర్స్లో y/x అన్నారు కాబట్టి మనకి వాల్యూ 2:3 వస్తుంది. బట్ కానీ ఒకసారి 2 స్టెప్స్ అయితే వేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. చూడండి, ఇది ఇలాంటి ప్రాబ్లం అయితే ఇచ్చారండి. ఇప్పుడు దీనికి వాల్యూస్, వీటి వాల్యూస్ మనకు తెలియదు కాబట్టి మనం k అనుకొని x + y = 5k, x - y = k తీసుకొని మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తామన్నమాట. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే 2x = 6k, x = 3k వస్తుంది. ఓకేనండి. ఇక్కడ వచ్చినటువంటి ఈ 3k వాల్యూని మనము ఇక్కడ వచ్చినటువంటి ఈ 2 ఈక్వేషన్స్లో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. సరే, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. x - y = k, 3k - y = k. మనకు y వాల్యూ కావాలి కాబట్టి 3k మైనస్ అవతల ఉన్న kని ఇటు సైడ్ తీసుకొచ్చాము. అప్పుడు ఏమైందండి? 2k = y. మనకి ఆన్సర్ ఏమడిగాడు? క్వశ్చన్ ఏమడిగారు? 5:x అడిగాడు. y ఎంత అండి? 2, x ఎంత? 3. సో ఇదైతే ఆన్సర్ అవుతుంది. బట్ ఈ లెక్క చేశాక కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఫాస్ట్గా ఏమేస్తారు? x/y అనుకొని 3:2 వేస్తాడు. ఆప్షన్స్లో కూడా ఖచ్చితంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇలా ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ అయితే పెట్టాలి. సో ఈ మోడల్ మీద ప్రాబ్లం కూడా రావడం అయితే జరిగింది. రాయబోయే వాళ్ళు ఒకసారి ఇది కూడా చెక్ చేసుకోండి. ఒక ప్రాబ్లం అండి. 5th ప్రాబ్లం చూడండి. 10 అంశంలో సగటు 25. ప్రతి అంశంను +3 చేయాలి. అలాగే × 2 చేయగా వచ్చిన సగటు ఎంత అంటున్నాడు. 10 అంశంలో సగటు 25. ప్రతి అంశాన్ని +3 అని అంటే వాటి సగటు కూడా ఏమవుతుంది? 3నే అవుతుంది. అప్పుడు ప్లస్ చేయమన్నాడు కాబట్టి 25 + 3 అప్పుడు వాల్యూ ఎంత? 28. అర్థమవుతుంది కదండి. సగటు 10 అంశాల సగటు కూడా 3 అవుతుంది. అప్పుడు 25 + 3 28 అవుతుంది. వచ్చిన దాన్ని మరలా ఏం చేయాలి? × 2 చేయాలి. సగటు కాబట్టి 28
వచ్చిన వాల్యూ 28. దాన్ని మరలా ఇంటూ 2 చేస్తే దాని వాల్యూ ఎంత అవుతుందండి? 8 అంటే 56 వస్తుంది. అంతే కదండి. ఒకసారి ఇక్కడ చేద్దాము స్టెప్ బై స్టెప్, ఈజీగా ఉంటుంది. ఇక్కడ వీటి సగటు అయితే 25. ప్రతి అంశాన్ని +3 చేయమన్నాడు. ప్రతి అంశము వాటి యొక్క సగటు కాబట్టి 25 + 3 ఎంత? 28 అయిందండి. వచ్చిన వాల్యూని మరలా ఏం చేయమన్నాడు? ఇంటూ 2 చేయమన్నాడు. ఇది కూడా సగటుకు సంబంధించి కాబట్టి డైరెక్ట్ చేసేయండి. ఎంతండి? 56 అవుతుంది వాల్యూ. ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఈ మోడల్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ వచ్చింది కదా, రాయబోయే వాళ్ళు కూడా ఒకసారి ఇలాంటి మోడల్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఒక పెద్ద బుట్టలోని పండ్లు 2 చిన్న బుట్టల్లో పేర్చిన 10 మిగిలినవి. చిన్న బుట్టలోని పండ్ల సంఖ్య x అయినా పెద్ద బుట్టలోని పండ్లు ఎన్ని? సో ఈ మోడల్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరున్నారో ఒకసారి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇక్కడ చూడండి, 14 సెంటీమీటర్ వ్యాసార్థం గల అర్ధ వృత్తంలో ఉంచగల పెద్ద వృత్తం. ఇది కూడా ఒక మోడల్ ప్రాబ్లం అయితే ఇచ్చారు. నెక్స్ట్, 12,000కి 10% వరుసగా డిస్కౌంట్ ఇచ్చిన ఆ సంఖ్య. డిస్కౌంట్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చేశాను. 12,000 తీసుకొని ఫస్ట్ 10% డిస్కౌంట్ అయితే ఇచ్చారు. దాన్ని 90/100. అలానే సెకండ్ టైం కూడా 10% డిస్కౌంట్ 90/100. మనకి క్యాన్సిలేషన్ చేస్తే 9720 ఇలా వాల్యూ అయితే వస్తుంది. ఈ నెంబర్ మీద ఇంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాల్యూ అయితే ఇది అవుతుందండి. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, R వ్యాసార్థం గల H ఎత్తుగల స్తూపం సగం చేయగా ప్రక్కతల వైశాల్యము ఎంత? ప్రక్కతల వైశాల్యము మామూలుగా అయితే ఫార్ములా వచ్చేసరికి వీటికి 2πRH అనుకుంటున్నాను. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. R వ్యాసార్థం గల H ఎత్తుగల స్తూపం సగం చేయగా ప్రక్కతల వైశాల్యం, ఈ ఫార్ములా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, 3 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు గల దీర్ఘఘనం యొక్క 4 గోడల వైశాల్యము. 4 గోడల వైశాల్యము దానికి ఫార్ములా అయితే ఇలా తీసుకుంటే 2H × L + B, 2 × H వాల్యూ LBHగా తీసుకున్నాం. ఈ ఫార్ములా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 18 సెంటీమీటర్స్ అయితే వచ్చిందండి. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఇలాంటి మోడల్లో ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారండి. రాయబోయే వాళ్ళు ఒకసారి ఈ వీడియోతో చెక్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి.